आदाब नाजरीन, आयत न्यूज़ में आप सभी का खैर मकदम है। संगारेड्डी डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा। आज मैं संगारेड्डी कलेक्टर ऑफिस हाउसिंग डिपार्टमेंट में हूँ। मैं हाउसिंग डिपार्टमेंट के हमारे डिस्ट्रिक्ट ऑफिसर परसों 11 तारीख के दिन एक शादी हुई थी, एक मैरिज करे थे लेडीज़ को। तो उसमें हमारे हाउसिंग डिपार्टमेंट के डिस्ट्रिक्ट ऑफिसर ने 20,000 रुपये मदद करे, जहाँ उसमें गवर्नमेंट हॉस्पिटल के सुपरिटेंडेंट साहब मदद करे हुए हैं। पुलिस डिपार्टमेंट में कांस्टेबल, टाउन पुलिस स्टेशन के कांस्टेबल मदद करे हैं। और ये 5वां महीना 24 तारीख के दिन 2 बच्चे इनके मैरिज करा रहे, लास्ट फाइनल है ये। तो हमारे हाउसिंग डिपार्टमेंट के डिस्ट्रिक्ट ऑफिसर साहब हमारे गरीबों को मदद करे हैं। कोई कलेक्टर नहीं करे, कोई जेसी नहीं करे हैं, और कोई चीफ मिनिस्टर भी इसमें मदद नहीं करे। हम सभी लोगों को इन्फॉर्मेशन दिए फलानी जगह शादी है और गरीब लोग हैं, माजरों को मदद करो, हैंडकैप लोगों को मदद करो, और यतीम बच्चों को मदद करो अंटे। और जो घरों में बैठे हुए हैं गरीब बच्चियाँ, उस बच्चों को मदद करो बोल तो कोई नहीं करे। ఆడపిల్లలకు తల్లిదండ్రులు మ్యారేజ్ చేయలేక ఉరేసుకుంటున్నారు। అసలు వాళ్ళకు మన సంగారెడ్డి జిల్లా హౌసింగ్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మొన్న ఒక మ్యారేజ్ చేయించారు సార్। దాంట్లో 20,000 రూపాయలు సాయం చేశారు। దీంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు సాయం చేశారు, కొందరు కానిస్టేబుల్స్ గారు, టౌన్ పిఎస్ కానిస్టేబుల్ గారు కూడా సాయం చేశారు। కానీ చీఫ్ మినిస్టర్ ఎందుకు సాయం చేస్తలేరు? జిల్లా కలెక్టర్ గారు ఎందుకు సాయం చేస్తలేరు? ఇప్పుడు హౌసింగ్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని తీసేసి ఆ కలెక్టర్ పోస్ట్ ఇవ్వాలి కదా। మరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సాయం చేస్తున్నారు కదా పేదవాళ్ళకు, కుంటి వాళ్ళకు, గుట్టి వాళ్ళకు, అనాథ పిల్లలకు, ఒక చిన్న ఆడపిల్లలకు మ్యారేజ్ చేయాలంటే ఒక్క రూపాయి హెల్ప్ చేస్తలేరంటే మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎందుకు సాయం చేస్తున్నాడు? ఆశీర్వాదాల గురించి, పేదవాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే మంచిగా ఉంటామని పేదవాళ్ళకు హెల్ప్ చేస్తున్నారంటే ఇటువంటి అధికార వాళ్ళకు అసలు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పోస్ట్ ఇవ్వాలి కదా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు। నేను మీకు ఇంతకుముందు కూడా గాంధీ భవన్లో కూడా మీకు చెప్పాను, నేను మీరు హెల్ప్ చేస్తారని మోసం చేశారు పేదవాళ్లకు। మీరు పేదవాళ్ళకు హెల్ప్ చేయలేరు, పేదవాళ్ళ దగ్గర దోసుకుంటున్నారు। నేను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మేడం గారు కూడా అడిగినాను, మేడం గారు కూడా ఒక్క రూపాయి హెల్ప్ చేయలేదు। అందుకే మన హౌసింగ్ డిపార్ట్మెంట్ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని మీరు అతనికి కలెక్టర్ పోస్ట్ ఇవ్వాలి। నేను ప్రతి ఒక్క జర్నలిస్ట్ దిక్కే మాట్లాడుతున్నాను, ఎందుకంటే సంగారెడ్డి కాదు తెలంగాణ స్టేట్లో అందరు జర్నలిస్టులు అమ్ముడుపోయిన వాళ్ళు వాస్తవానికి తెలియజేయరు। నాకు తినేది కూడా సరిగా తిండి లేదు, నేను కిరాయింట్లో ఉంటాను, నా ఇంత వయసు అయిపోయింది, నా తల్లి తండ్రులు కూడా కిరాయితోటి ఉంటారు, నా భార్య లేబర్ పని చేస్తుంది, ఆ పని చేసిన పైసలు నెలకు జమ చేసి నేను కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, నేను అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తున్నాను। దీంట్లో నేనే కాదు ప్రతి ఒక్క అధికార వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు। ఏ అధికార వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తున్నారు కూడా తెలియజేస్తున్నాను, కానీ పేర్లు ఒకటి తెలియజేస్తలే నేను, ఎందుకంటే కొంచెం ఫరక్ పడుతుందని। మా జర్నలిస్టులకు కూడా బుద్ధి లేదు, ఎందుకంటే జర్నలిస్టులు అందరు అమ్ముడు పోయిర్రు, కానీ చాంద్ పాషా అమ్ముడు పోదు। నేను పేద ప్రజలకు సేవలు చేస్తాను, పేద ప్రజల గురించి పుట్టాను, నేను ప్రజలు సేవ చేస్తుందే కూర్చున్నాను, కానీ ఒక్క అధికార వాళ్ళు ఒక పేదవాళ్ళకు హెల్ప్ చేస్తున్నారంటే అది ఎందుకు బయట పెడతలేరు? దేని గురించి పెడతలేరు? సీఎం ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు, ఎమ్మెల్యే రేపు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు, ఎప్పటికి ఉండడు కదా। ఒక అధికార ఆఫీసర్ 32 సంవత్సరాలు 10 మీద ఉంటాడు, మరి అసంటోళ్ళకు మీరు చెడ్డపేట తెస్తారు కొంత అధికార వాళ్ళు, తీసుకురావద్దు। ఇప్పుడు నాకేం చుట్టం కాదు కదా, మన సంగారెడ్డి జిల్లా హౌసింగ్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నాకు చుట్టమం కాదు కదా। నేను ఒక్క మాట చెప్పాను సార్కు, సార్ ఒక పేదవాళ్ళై మ్యారేజ్ చేపిస్తున్నాం, హెల్ప్ చేస్తారా లేదా అని। నాకు ఒక్క మ్యారేజ్ చేపిస్తూ ఉంటే సార్ నాకు 20,000 ఇచ్చారు। ఇప్పుడు 24వ తారీఖు నాడు 5వ నెలలో 2 ఆడపిల్లలై మేము మ్యారేజ్ చేపిస్తున్నాము। దీంట్లో ఏ అధికార వాళ్ళు ఎంత ఇస్తున్నారు కూడా మా దగ్గర మొత్తం ప్రూఫ్తో సహా నేను పెడుతున్నాను। దయచేసి హౌసింగ్ డిపార్ట్మెంట్
డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని ఒక కలెక్టర్గా పోస్ట్ ఇవ్వాలని మన సంగారెడ్డి జిల్లా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మరి సార్ ఏమైనా చెప్తారా లేదా తెలియదు. ఇప్పుడు నేను సార్ ముంగట్నే కూర్చున్నాను. సార్ ఏమైనా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే పేదవాళ్ళకు చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు, పేదవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఎందుకంటే మ్యారేజ్ చేపించి పుణ్యం కట్టుకుంటున్నాడు, అనాథ పిల్లలకు కూడా హెల్ప్ చేస్తున్నాడు. మరి సార్ ఏమైనా చెప్పదలుచుకుంటాడా లేదా? సార్ నోటితోటి అడుగుదాం. సార్ ఏమైనా చెప్పగలుగుతున్నారా సార్? చెప్పండి సార్. నేను ఇచ్చిన 5,000